ఏ పూజకే పువ్వు రుణమైపోసిందో కాలానికే తెలుసట. అంటే ఒక చెట్టును నాటి దాన్ని నిరంతరం సంరక్షించేటటువంటి తోటమాలికి కూడా ఏ పువ్వు ఎక్కడికెళ్ళి చేరుతుందో తెలియదట. అది కేవలం కాలం మాత్రమే నిర్ణయించగలదట. అటువంటి సందర్భంలో ఒక పువ్వు ఇంకో పువ్వుని చూసి ఇలా ఎగతాళి చేస్తుందట. నువ్వు నేను ఒకే చోట పెరిగాం, కానీ చూసావా నువ్వు మాత్రం పాడె మీద పడి ఏడుస్తున్నావు, నేను మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళి పూజలు అందుకుంటున్నాననిందట. అప్పుడు ఈ పువ్వు చెప్పిందట, పిచ్చిదానా, పువ్వులు లేకుండా పూజలు అందుకున్నటువంటి దేవుళ్ళు ఉన్నారు, సందర్భాలు ఉన్నాయి, కానీ పువ్వు లేకుండా పాడి దిగినటువంటి శరీరం ఈ భూమి మీద లేదు అని చెప్పిందట. స్థానం ఏదైనా కానివ్వండి, మనం ఏ స్థానంలో ఉన్నప్పటికీ దానిలోని అంతరార్థాన్ని, గొప్పతనాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు మనం పరిపూర్ణంగా ఉంటాము. అప్పుడే నలుగురికి కూడా ఆదర్శంగా